నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏలూరు పార్లమెంటు టీడీపీ ఎంపీ టికెట్ ఆశించిన గుర్రుముచ్చు గోపాల్ యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ మొండి చేసి చూపించింది. ఎన్ఆర్ఐగా ఉంటూ గత కొన్ని నెలలుగా ఏలూరు పార్లమెంట్లో పలు నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం అవుతూ టీడీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు. మరి నిన్న మొన్నటి వరకు కూడా ఏలూరు పార్లమెంట్ టికెట్ తనదేనని గుర్రుముచ్చు గోపాల్ యాదవ్ గారు చాలా ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పి కేడర్ కూడా కొంత మెసేజ్ కూడా పంపించారు. తీరా చూస్తే నిన్న ఏలూరు పార్లమెంట్ టీడీపీ టికెట్ పుట్ట మహేష్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గుర్రుముచ్చు గోపాల్ గారు 6 గంటలకి కామరపుకోటలో సన్నిహితులు, శ్రేయభిలాషులు, మరి ముఖ్యంగా బీసీ వర్గాల నాయకులతో అత్యవసరంగా ఆత్మీయ సమావేశం పెట్టారు. మరి ఆత్మీయ సమావేశాలు అందరితో మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు మనకున్న సమాచారం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతలతో గుర్రుముచ్చు గోపాల్ గారు మంత్రాలు పూర్తయ్యాయని, బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ టీడీపీ నాయకుడు ఎన్ఆర్ఐ గుర్రుముచ్చు గోపాల్ గారు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే టిక్కెట్ని ఏలూరు పార్లమెంట్ టికెట్ పుట్ట మహేష్ యాదవ్ గారికి ప్రకటించిన తరుణంలో సోషల్ మీడియాలో వీడియో చేసి బీసీలకి 11 మందికి టికెట్లు ఇచ్చారు జగన్ గారు, టీడీపీ ఎంతమంది టికెట్లు ఇచ్చిందని ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐగా ఉండే ఎక్కడ వ్యాపారాలు చేసుకుంటే దేశ విదేశాల్లో టికెట్ ఇస్తాం నీకేం చెప్పి తీసుకొచ్చిన చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకుండా నిరాకరించడంతోనే ఇవాళ తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని, మరి నమ్మించి మోసం చేయటం, నమ్మించి గొంతు కోయటం అంటే తెలుగుదేశం పార్టీలు ఇదేనేమో చాలామంది చెప్పేవారు, కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు నాకు అనుభవం అయిందని చెప్పి గుర్రుముచ్చు గోపాల్ గారు తన ఆవేదనతో ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి ఈరోజు అత్యవసర మీటింగ్లో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సన్నిహితులు, శ్రేయభిలాషుల సమక్షంలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలో కొనసాగడానికి ఏమాత్రం అంగీకరించలేదు. మోసం చేసిన టీడీపీలో, బీసీలకు అన్యాయం జరిగిన టీడీపీలో ఉండకూడదు. మరి పెద్ద ఎత్తున బీసీలకు అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేస్తేనే బీసీలకు ఒక రాజకీయ సాధికారతతో కూడిన మనుగడ ఉంటుందని చెప్పి గుర్రుముచ్చు గోపాల్ గారు భావిస్తున్నట్టు వారు అనుచరుగాను అనుకుంటున్నారు. మరి ఇదేమైనా వాళ్ళ సాయంత్రానికి గుర్రుముచ్చు గోపాల్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకుని టీడీపీని వీడబోతున్నారనే సమాచారం. మరి రేపో మాపో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతుంది అంటున్నారు. మరి ఒక విధంగా ఏలూరు పార్లమెంట్లో గుర్రుముచ్చు గోపాల్ గారు టీడీపీని వీడటం స్టార్ట్ అయింది కాబట్టి అతను టీడీపీని వీడితే టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పి చెప్పుకోవాలి. మరి అతని సామాజిక వర్గంతో పాటు శ్రేయభిలాషులు, అభిమానులు చాలామంది పార్లమెంట్లో ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఉన్నారు. మరి వారంతా కూడా గుర్రుముచ్చు గోపాల్ గారు అడుగుజాల్లోనే ఆయన బాటలో నడిచే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి దానివల్ల ఏలూరు పార్లమెంటు టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బగానే భావించవచ్చు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
మాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ